అదే ఒక బిజినెస్ కమ్యూనిటీగా ఉండవలసినటువంటి లక్షణాలు లేకపోవడం వలన ఈ రోజున కోమట్లు ఈ పరిస్థితుల్లో ఉండి ఖచ్చితంగా. వ్యాపారాలు వదులుకుని అవును. వ్యాపారాలు వాళ్ళకు వదిలేసుకుని వీళ్ళు అవును. పక్కకి నిష్క్రమించారు అనుకోవచ్చు. ఖచ్చితంగా. దాంతోపాటు నేను అబ్జర్వ్ చేసిన దానిలో హ్మ్. మెజారిటీ ఒకప్పుడు అంటే విజయవాడ తీసుకుంటే హ్మ్. శివాలయం వీధిలో మొత్తం బంగారం వ్యాపారం అంతా కోమట్లే ఉండేవాళ్ళు. అవును. ఈ రోజున కోమట్లను ఇన్ టోటల్ బయటకు పంపించేసి మార్వాడి షాప్స్ అయిపోయినాయి. అవును. ఇళ్లతో సహా అమ్మేసుకున్నారు వీళ్ళు. అవును. ఇళ్లతో సహా అమ్మేసుకుని మధురానగర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కొనుక్కుని వీళ్ళందరూ గుమాస్తాలుగా మారిపోయారు అక్కడ. అవును. సేమ్ షాప్లో వీళ్ళు ఏ షాప్ అయితే ఓనర్గా నడిపారో హ్మ్. అదే షాప్లో గుమాస్తాలుగా మారినటువంటి పరిస్థితి. అవును. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళు కులవృత్తిని కాపాడుకోవడంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదని అనుకోవాలి సార్. ఎవరైతే అమ్ముకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు అమ్ముకునింది కులవృత్తిని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని. ఉమ్, వాళ్ళు ఎవరైతే ఆ వ్యాపారాన్ని మానేసి అమ్ముకొని పోయారో వాళ్ళందరూ కూడా విలువ లేని వ్యక్తులు. ఎందుకంటే వ్యాపారాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తూ దాన్ని నిలబెట్టుకోగలుగుతారో వాడు మాత్రమే సక్సెస్ఫుల్. ఉమ్, ఆర్యవైశ్యాస్‌లో ప్రెజెంట్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ సార్. ఉమ్, ఒకప్పుడు మేము సక్సెస్‌ఫుల్ పీపుల్ అని చెప్పుకునే మేము ఈరోజు మేము సక్సెస్‌ఫుల్ పీపుల్ కాదు. వీఆర్ అవును. ఫెయిల్యూర్ పీపుల్. కారణం ఏంటంటే మా వృత్తిని మేము గౌరవించట్లేదు. మాలో మాకు చైతన్యం లేదు. మా వ్యాపారాన్ని మేము వదిలేసి ఇంకోరికిచ్చుకున్నాం. మీరు రూ. 10 వస్తువు మా వ్యాపారాన్ని ఇప్పుడు నాకు రూ. 1,00,00,000 నా వ్యాపారాన్ని మీరు 1,50,00,000 ఇచ్చేస్తానంటే నేను మీకు అమ్మేసి వెళ్ళిపోతున్నా. వాడి ధీమా ఏంటి? వాడు 1,50,00,000 కొన్న తర్వాత నేనేమనుకుంటున్నాను, నేను ఇంకోటి పెట్టి మళ్ళీ నేను ఎదగగలనులే అనుకుంటున్నాను. ఎదగలేం. ఉమ్. అవతలోడు అవకాశం ఇవ్వడు. ఒక నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నాక తిరిగి నమ్మకాన్ని మీరు బిల్డప్ చేసుకోవడం అనేది ఈ కాలానికి జరగని పని. ఉదాహరణకి గ్రంథి వారు హ్మ్. బాంబే ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఇవి వాళ్ళ చేతుల్లోనే ఉండేవి కదా, అవును. జిఎంఆర్. అవును. దాని నుంచి బలవంతంగా పంపించేసి అదానికి అప్పచెప్పేశారు కదా. అవును. ఇదే పరిస్థితి జరుగుతుంది. అంటే ఇది కేవలం వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని పంపించేస్తున్నారు అనేది మీరు ఎందుకు ఫీల్ అవ్వరు? సార్ అంటే వాళ్ళు పంపించేసి గెంటేస్తున్నారు, అంటే ఈ వాళ్ళు నెమ్మదిగా కాంకర్ ఇప్పుడు చేస్తున్నారు. మీరు అంటున్నది ఏంటంటే సార్, ఒక వైశ్యుడు నాకు ఈ విధమైన ఇబ్బంది కలుగుతుంది, నాకు ఒత్తిడి ఉంది అని ఎప్పుడు ఎవరికి చెప్పనప్పుడు అది ఏది జరగదు. రెండోది ఒకవేళ చెప్పినా మేము ఏకమయ్యే పరిస్థితి మాకు లేదు. ఉమ్, ఎందుకంటే మేము చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళమే మేము. ఎంతసేపు ఉన్నా మాకు రోసయ్య, టీజీ వెంకటేష్ వీళ్ళెవరు మాకు ఎమ్మెల్యే పదవులు ఇవ్వలేదు, వీళ్ళెవరు మాకు ఎమ్మెల్సీలు ఇవ్వలేదు, ఆఖరి కౌన్సిలర్లు కూడా చేయించిన బాపత లేదు. వాళ్ళ నామినేటెడ్ పోస్టులు కూడా మా వాళ్ళకి ఎవరికి ఇప్పిలేదు. ఒకవేళ ఇప్పించి ఉంటే వాళ్ళ కొడుకులకో వాళ్ళ మనవాళ్ళకో వాళ్ళ ఇలాగ ఇప్పించుంటారు కానీ సామాన్యుల వైశ్యులకు ఎవరికి ఏ ఊర్లోనే ఇప్పిలేదు. అటువంటప్పుడు మా వాళ్ళు వాళ్ళ నాయకులని వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఆ దీనస్థితిలో మేము ఉన్నప్పుడు మేము ఎలా ఎదుగుతాం? అరే మనం నాయకులం అవ్వాలన్న కాన్సెప్ట్ మాకు లేదు. ఆహా కాదు, అసలు మీ ఆర్య వైశ్య సంఘాలు ఉన్నాయి కదండి, మొత్తం అవును. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కదా బలంగా. బలంగా ఉన్నాయి. చాలా బలంగా. మరి మీరు ఎందుకు మన చేతుల్లో ఉండాల్సిన వ్యాపారం అంటే మన వృత్తిది. ఆ విధమైన ఆలోచన సంఘంలో జరగట్లేదు. ఉమ్, ఎందుకు జరగట్లేదు అంటే విమర్శని మేము ఒప్పుకోం. ఉమ్, బ్రహ్మాండంగా ఉన్నామని తప్పట్లు కొట్టుకునేదానికి మేము ఇష్టపడతాం కానీ మనలో ఇబ్బందుల్ని దాన్ని అధిగమించుదాము అన్న ఆలోచన మాకు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఈ సంఘాలు ఆ పని చెయ్యవు. ఆ సంఘాలు ఆ పని చేస్తే అందరూ ఎదిగి మనల్ని ప్రశ్నించడం మొదలిస్తారే. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, నన్ను నా ఊరు వాళ్ళు నాకు ఇచ్చినది ఏంటి? వాడొక పిచ్చోడు. ఎందుకు నేను ప్రశ్నిస్తున్నదని కరెక్టే, కానీ వాళ్ళు నాకు జవాబు చెప్పలేక నన్ను ఒక పిచ్చోడు అంటారు. ఈ సంఘం వాళ్ళని కూడా నేను ఏదన్నా అడిగితే వాళ్ళు నన్ను జవాబు ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేయడం. నిన్నగాక నిన్ననే ఒక చోట ఆర్యవైశ్య యోజన సంఘం అని చెప్పి అనంతపురంలో ఒకటి జరిగింది. ఉమ్, చాలా గొప్పగా చేశారు. నా సందేహం ఏంటంటే యోజన సంఘం ఎందుకు జరిగింది? ఓకే, ఏదో ఒక రూపంలో జరిగింది. ఏం చేస్తారు అసలు వాళ్ళు? యోజన సంఘం యాక్టివిటీస్ ఏంటి? వాళ్ళ గోల్స్ ఏంటి? ఊరికి పదవులు తీసుకుంటే అయిపోయినా? అదే అదే. ఆ పదవి ద్వారా మీరు ప్రజలకు ఏం చేయగలరు? ఉమ్, ఉపాధి అవకాశాలు పెంచుతారా? లేక ఏ విధమైన యువతను మీరు గ్యాదర్ చేసి వాళ్ళకు సహాయం చేయగలుగుతారు? నీ వద్ద ₹1 డబ్బు లేదు, నీ కాడ ఎటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్ లేదు. ఎందుకు ఎన్నిక? ఎందుకు సంఘము? ఎందుకు ఇది? బిల్డప్. ఉమ్. మేము బిల్డప్ బాబాయిలం. ఈరోజు శెట్టి గారు అని మమ్మల్ని అనొద్దండి. బిల్డప్ బాబాయిలు అంటే మేము పలుకుతాం. ఎందుకంటే మాది బిల్డప్ ఎక్కువ అయిపోయింది. అంటే అన్ని రంగాల్లోనూ వైశ్య పెట్టుబడులు ఉండేవండి ఒకప్పుడు. అవును. సినిమా రంగంలో ఉన్నారు కదా మీరు, అవును. మంగరాజు గారు, అవును. పూర్ణ పిక్చర్స్. ఇప్పుడు అన్నిట్లోనూ మేము పడిపోయాం సార్. కారణం ఏంటంటే మాకు ఎగ్గొట్టిన వాళ్ళని మేము కొట్లాడలేం. ఉమ్, మాకు ఎగ్గొట్టారనుకోండి, వాడి పాపాన వాడు పోతాడులే అని మేము గమ్మున అయిపోతాం. అరే వాడికి ఎగ్గిపోయింది కదా, మన వాడిని తీసుకొద్దామని మాకు రాదు. వాడిది పోయిందే మాకు ఆనందం. ఉమ్, వాడిది ఎత్తిపోయిందిలే, వాడి గడికి అయిపోయినాడు. మన వాడిని మన డబ్బులు తీసుకొద్దామన్న స్పృహ లేదు. అదే నా అక్కడికి ఎవరైనా వస్తారు, అన్న మాకు డబ్బులు ఎగ్గొట్టాడు అని. అన్నీ తీసుకుందా చూద్దాము, నేను నీ పక్క నుంచి నిలబడతాను అంటాను. ఒకవేళ మా సంఘంలో ఎవడో నిలబడ్డాడు నాకేంటి? అదే జైన్లలోనూ ఇతర ఈ మతాలలోనూ అట్లా ఉండదు. మా వాడి కోసం మేము నిలబడి అంతా మాట్లాడి ఇప్పిస్తామంటారు. మా దాంట్లో ఇప్పించడం కాదు, ఇప్పించే ఒకవేళ పొరపాటున ఇప్పించినా ఏంటి నా పర్సంటేజ్. ఇప్పుడు మా సంఘాలలో అన్నింటిలో ఎట్లుందంటే
ఒక ₹1,00,000 నేను విరాళం ఇస్తే ఆ సంఘంలో వాళ్ళకి 25% కమిషన్. ఓకే. అంటే 75 సంఘానికి పోయేది. 25,000 ఎవడైతే ఆ డబ్బు తెచ్చాడో ఆ డబ్బు తెచ్చిన వాడి కమిషన్. ప్రెసిడెంట్ తెస్తే ప్రెసిడెంట్‌కి అది 25,000 ఇంటికి. 75,000 సంఘానికి. అంటే డైరెక్ట్‌గానే తింటున్నారు. ఎవరి సెటిల్మెంట్‌లోనూ 25%. అది ఎక్కడైనా ఒకవేళ కమిషన్ తీసుకుంటే దేవుడి పేరుతో తీసుకోవాలి కానీ వ్యక్తి పేరుతో తీసుకోవడం ఏందండి? ఇప్పుడు మా సంఘాలు ఎక్కడ పోయినా కూడా ఎక్కడైనా ఒక లాడ్జీ కడుతున్నారంటానే, ఒక చోట సత్రం కడుతున్నారంటానే అన్ని డొనేషన్ ఇస్తారు. ఎందుకు కట్టాలి అసలు మనం? సత్రాలు ఎందుకు కట్టాలి? ఈరోజు కట్టాల్సింది ఏంటి? ఇన్స్టిట్యూషన్స్, కాలేజీలు కట్టాలి లేదా హాస్పిటల్స్ కట్టాలి. అవి కట్టట్లేదు, లాడ్జీలు కడతారు. ఎందుకో నాకు తెలియదు. మీరు హాస్పిటల్స్‌లో నిర్మాణంలో కూడా ఉన్నారు కదా! చాలా స్వల్ప సార్. వ్యక్తిగత నిర్మాణాలు జరగకూడదు సార్. జైన్లు ఎక్కడ బలవంతులు అంటే వాళ్ళు ఏది పెట్టినా సంఘం తరపున పెడతారు. ఎవడు ఒక్కడు పెట్టాడు. మీరు కావాలంటే చూడండి, బెంగళూరులోను చాలా చోట్ల జైన్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అవును, జైన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. జైన్ అవును. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే ఒక సమూహం అది. నేను ఎప్పుడు ఇన్ని రోజులుగా కొట్లాడుతున్నది ఏంటంటే ఆర్యవైశ్య ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కేవలం ఒక మతం ప్రతిపాదిక మాత్రమే వస్తుంది. కుల ఓకే. ప్రతిపాదికగా ఇవ్వరు. కులాన్ని ఇన్స్టిట్యూషన్ అని అనరు, మతాన్ని మాత్రమే అంటారు. ఓహో. అందుకు మేము కూడా ఏమంటామంటే వైశ్య ఇస్ డిఫరెంట్, ఆర్యవైశ్య ఇస్ డిఫరెంట్. హిందువులలో నుంచి విభజన చేయబడ్డ వాళ్ళం మేము. ఎందుకంటే కన్యకాపరమేశ్వరి దేవి మా దేవత. ఇతర హిందువులు కూడా ఆమె దేవతగా అంగీకరించలేదు. ఎవరు అంగీకరించడం లేదా? ఎవ్వరు అంగీకరించరు కూడా. ఒక మనిషిని దేవతగా అంగీకరించే శక్తి మనకు లేదు. ఓకే. హిందుత్వం మనిషిని దేవుడిగా ఒప్పుకోదు. కన్యకాపరమేశ్వరి దేవి శక్తులు కలిగిన మహిళ కాదు. తన యొక్క కుల ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఒక క్షత్రియ రాజీమను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నా కులం యొక్క ఐడెంటిటీ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో తనకు తాను ఆత్మాహుతి చేసుకుంది. ఆయమను మేము దేవతగా కొలుస్తున్నాం. ఈరోజు మా కులంలో మాకు జరుగుతున్నది ఏంటంటే ఆయమ ఏ త్యాగం చేసి మమ్మల్ని ఒక ఏకం చేసిందో ఈరోజు దాన్ని మేము కొనసాగించకుండా మేమే ఇతర కులాల అమ్మాయిల్ని తెచ్చుకోవడం, ఇతర కులాలకు అబ్బాయిల్ని తెచ్చుకోవడం చేస్తున్నాం. ఇంకా అప్పటికి ఆమె త్యాగానికి విలువ ఏంటి? అంటే ఇతర కులాల నుంచి పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది అన్ని కులాల్లోనూ ఉందండి. అది తప్పు. మా కులంలో అది చేయకూడదు. నో, అది అనివార్యంగా జరుగుతున్నటువంటి ఒక అనివార్యం అనే పదం ఏంటంటే సార్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. అదే జైన్లలో జరుగుతుందేమో చూపియండి మీరు. కాదు కదా, అంటే ఆడపిల్లలు దొరకక చాలా కులాల్లో బయట కులాల నుంచి అమ్మాయిలను తెచ్చి పెళ్లి చేసుకోవడం అనేది ఒకటి నడుస్తోంది. అది ఎందుకు జరుగుతుంది అనే దానికి రీజన్ వాంటెడ్ గా భ్రూణ హత్యలు జరిగినాయి. ఈ భ్రూణ హత్యలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆడపిల్ల అంటే సెక్స్ రేషియోలో ఇన్బ్యాలెన్స్ వచ్చింది. ఆ ఇన్బ్యాలెన్స్ అనేది మొత్తం సమాజంలో వచ్చింది. సమాజంలో రావటం వలన అన్ని కులాల్లోనూ ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంకు రెమెడీ కూడా చెప్తున్నాను కదా సార్. దత్తాత అనే పదం తప్ప వేరేది లేదు. మనం ఆడపిల్లల్ని మనమే ఇంపోర్ట్ చేసుకోలేము, వస్తువు కదా ఇంపోర్ట్ చేసుకునేదానికి. అటువంటిప్పుడు మనకున్న సోర్స్ ఏంటి? ఎక్కడైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని మన మతంలోకి లేదా మన కులంలోకి వాళ్ళని ఆహ్వానించి మన గోత్రాలు ఇచ్చి దత్తకి, పూర్వకాలం పిల్లలు లేని వాళ్ళు దత్తకు తీసుకునేవాళ్ళు. అవును, అది కూడా జరుగుతుందండి. తెచ్చుకుంటున్నారు ఇప్పుడు బయట నుంచి. అలా ఇప్పుడు మేము దాన్ని అది దత్తత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కులాల మధ్య ఎక్స్చేంజ్ లేదు సార్, మతాల మధ్య మాత్రమే అట్లా ఎక్స్చేంజ్ ఉంది. ఆ మతం నుంచి ఈ మతము అన్నట్టు. అందుకు మేమేమంటున్నాం, మాది మతంగా ప్రకటించుకోలేకపోతే తర్వాత 10 ఏళ్ల తర్వాత మా కులం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇతర కులాల వాళ్ళందరూ మా అమ్మాయిల్ని చేసుకున్నప్పుడు మా ఆస్తుల మీద రేపు వాళ్ళు మా అమ్మాయిల్ని కొట్టడమో ఆస్తి తేపో మాకు హక్కు ఉంది కదా తేపో అని అన్నప్పుడు రేపు మేము ఎంత మాట్లాడుకున్నా తిట్టుకుంటాం, లేదా కోర్టుకు పోతాం, పోలీస్ స్టేషన్ పోతామంటాం. ఇతర మతస్థులు అవి ఉండదు. వాళ్ళు వచ్చి కొడతారు లేదా చంపుతారు, ఆస్తి తీసుకుంటారు. అప్పుడు మేమేం చేయాలి? మా బాధ నేను ఏదైతే మాట్లాడుతున్నా నాకున్న పెద్ద సమస్య ఏంటంటే 10 ఏళ్ల తర్వాత జరిగే అంశాన్ని నేను ఇప్పుడే మాట్లాడుతున్నా. దీన్ని గుర్తించలేకపోవడం మా యొక్క అదేమంటారు దౌర్భాగ్యం. మా కులాల్లో తెలివి లేదు. అదృష్టాన్ని నమ్ముకునే మేము డబ్బు సంపాదించాం కానీ తెలివిగా మేము తెలియపరలం కాదు. అదృష్టం మీద మాత్రమే మేము తెలియపరలం. బ్యాంకింగ్ రంగంలో కూడా ఉన్నారు కదా. గతంలో అంతా బ్యాంకింగ్ రంగమే సార్ మాది. రమేష్ గెల్లి వీళ్ళందరూ ఉన్నారు కదా. అవును, కానీ కొనసాగలేదు. అంటే గ్లోబలైజేషన్, మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత మీరు ఆ పరుగు పందెంలో ఓడిపోయారు. అంటే ధైర్యం లేదు మాకు. అంటే మాకు యూనిటీ లేదు సార్. ఎక్కడైనా ఎట్లుంటుందంటే సార్, ఒక సమూహం ఉంటే ధైర్యం ఉంటుంది. సమూహం లేనప్పుడు ధైర్యం ఎప్పుడు రాదు. జైన్లు అందరూ యూనిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రెయిన్ ఉంది. ముస్లిమ్స్ అందరూ యూనిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ధైర్యం వచ్చింది. క్రిస్టియన్స్ అందరూ యూనిటీగా ఉన్నారు, ధైర్యం వచ్చింది. సెట్ ఎక్కడ యూనిటీ లేదు, పేరుకు మాత్రమే సెట్ యూనిటీ. ఏ ఊర్లోనూ యూనిటీ లేదు. యూనిటీ లేకపోవడం వల్లనే ఇలా అయిపోయింది. మొత్తం మేము సరెండర్ అయిపోయాం అంటే మార్వాడీలకి అలాగే బనియాలకి సరెండర్ అయిపోయాం అనే అభిప్రాయం మీరు బలంగా చెప్పగలరా? ఖచ్చితంగా సరెండర్ అనే పదం చెప్పలేం కానీ మాకు మేము భయపడిపోయి పక్కకి వెళ్ళిపోయాం. వాళ్ళు మమ్మల్ని బలవంతంగా చేయలేదు కానీ మేము భయపడిపోయి వాళ్ళకు లొంగిపోయామనే చెప్పుకోవాలి. అంటే వాళ్ళతో మేము వ్యాపార పోటీ చేయలేకపోయాము. వ్యాపారంలో మీరు వాళ్ళతో పోటీ పడలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు 10,000 జీతం ఇచ్చైనా సరే ఒక కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టుకొని వాళ్ళు అప్డేట్ అయ్యి చేయగలుగుతారు.
మేము 10,000 జీతం ఇవ్వాలంటే వాడికి 10,000 ఇవ్వాలన్నా వద్దులే అని మాకు మేము వెనకడిగేసాం. మేము టెక్నాలజీని యూజ్ చేయలేదు. బట్ వాళ్ళందరూ టెక్నాలజీని వాడుకున్నారు. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ చేస్తున్నది కూడా వాళ్ళే. హోటల్ బిజినెస్ నుంచి మీరు నిష్క్రమించారు, బంగారం వ్యాపారం నుంచి నిష్క్రమించారు, తగ్గిపోతుంది. ఫార్మా బిజినెస్ లో ఉండేవాళ్ళు ఇంత ముందు, ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. అది కూడా లేదు. వైశ్యాస్ అనే వాళ్ళందరూ వ్యాపారాలు మానేసి ఇళ్లలో కూర్చొని తింటున్నారు. కొద్దిమంది సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వచ్చిందో సాఫ్ట్వేర్ పిల్లలను పంపించి మాకు 1,00,000 వస్తుంది 2,00,000 వస్తుంది అని హ్యాపీగా కూర్చొని తింటున్నారు. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఎప్పుడైతే కులవృత్తి పోయిందో తనకు తాను సర్వనాశనం కోల్పోయినట్టే. గుమాస్తాలుగా మారిపోయారండి మార్వాడి దగ్గర. ఇంకా మీరు మార్వాణి అని మీరు అంటున్నారు, నేను ఆర్యవేశలో సాఫ్ట్వేర్ కూడా నా దృష్టిలో గుమాస్తానే. జీతం తీసుకునేది కాళ్ళ మీద వేసుకునే వ్యాపారాన్ని వదిలేసి ఒకటి కింద 50,000కో 1,00,000కో జీతం కోసం చేతులు కట్టుకొని నిలబడే దానికి వెళ్ళిపోయారంటే అది గుమాస్తా పనే. నేను ఎందుకు వెళ్ళాలి? నా కులవృత్తి ఉంది, మా నాన్న నన్ను చదివించింది, నాకు ఈ వ్యాపారాన్ని ఇచ్చింది, ఆయన దాంట్లో సంపాదించే, నేను దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. కానీ దాన్ని వదిలేసి నేను పక్కకు వచ్చానంటే నేను ఫెయిల్యూర్. అంటే ఈ వ్యాపారం బాగలేదా, ఎందుకు నేను చేయలేకపోయాను? నేను భయపడిపోయాను. నేను భయపడుతూ మా తల్లిదండ్రులు భయపడించి ఈ వ్యాపారాన్ని వదిలి అమ్మేసి రారాయంబడి. అలాగే మీరు ఇంకొక మాట అన్నారు ఇందాక, మతం అనేది. అవును, వైశ్య మతం, వైశ్య కులం కాదు మతం అన్నారు. అవును సార్. అంటే ఈ ఆర్గ్యుమెంట్ గతంలో కూడా ఒకసారి మాట్లాడి ఉన్నారు మీరు. అవును. అయితే ఇది చాలా సందర్భాల్లో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే బ్రాహ్మణ మతము అంటారు కానీ కాదు సార్, హిందూ మతంతో ఐడెంటిఫై కాకుండా బ్రాహ్మణ మతము అనే పద్ధతిలో ముంగండ అగ్రహారం లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అవును, దాదాపు అదే ఆర్గ్యుమెంట్ మీరు చేస్తున్నట్టు. అలా ఏం కాదు సార్, నేను విత్ ప్రూఫ్తో మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే విత్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ కన్యాకాపరమేశ్వరి దేవస్థానం అంటే అమ్మవారి శాలలు ఎక్కడున్నా ఏ కులం వారైనా పోయి మాది పలాని కులం, మేము పూజకి ఇస్తాము, శాశ్వత పూజ కింద 50,000 ఇస్తాము, మాకు శాశ్వత పూజ ఇవ్వండి అని అడగండి, ఇస్తారేమో చూద్దాం. మీరు హిందువే కదా, మీరు హిందూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందువులే. అంటే ముస్లిం క్రిస్టియన్ కానీ మిగతా వాళ్ళందరూ హిందువులే కదా. ఓకే, ఒక నాయుడు కానీ రెడ్డి కానీ మంగళ కానీ ఏ కులం వాళ్ళైనా సరే హిందూ మతం ఉనికే కులంలో ఉందని కదా. అందుకే మేమేమంటున్నాం, ఆర్యవైశ్యులు మేము వేరే మతము అని ఎందుకు చెప్తున్నా అంటే మా కన్యాకాపరమేశ్వరి దేవస్థానంలో కన్యాకాపరమేశ్వరి దేవిని మేము మాత్రమే దేవతగా కొలుస్తున్నాం. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? ఆనాటి కాలంలో ఉన్న రాజు ఒక రాజ్యం అన్నప్పుడు ఒక వైశ్యులు ఒక్కడే ఉంటాడు సార్, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్నీ ఉండే క్రమంలో నేను నా కులం కోసం నేను త్యాగం చేయాలనుకుంటున్నాను, నేను ఇతరుల్ని చేసుకోవడము నాకు ఇష్టం లేదు, వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క విధానాలు నాకు నచ్చలేదు అని చెప్పి తనకు తాను రిజెక్ట్ చేసి ఆత్మాహుతి చేసుకుంది. ఆ ఆత్మాహుతికి అప్పటి ఉన్న హిందువులందరూ కూడా మన చేసుకోమని చెప్పారు. అప్పుడున్న హిందువులు కానీ వైశ్యాస్ కూడా చెప్పారు. లేదు ఈమె మాటలకు అంగీకరించిన వాళ్ళు ఆర్యవైశ్యులు. మేము ఆర్యవైశ్యులమని ఆరోధించాము. వైశ్యులు ఆర్యవైశ్యులు వేరే ఏంటంటే వైశ్యులు హిందువులు, ఆర్యవైశ్యులు హిందువులు కాదు. ఆర్యవైశ్యులు హిందువుల నుంచి విభజన కోరుకున్న సపరేట్ మతం వారు. ఆర్యవైశ్యులు హిందువుల నుంచి విభజన కోరుకున్నవారు. వైశ్యులు హిందువులే వాళ్ళు. ఎందుకంటే ప్రతి దేవుని కొలుస్తారు వాళ్ళు, వాళ్ళకంటూ సపరేట్ దేవత లేదు. ప్రథమంగా మేము కన్యాకాపరమేశ్వరి దేవిని ప్రథమంగా కన్యాకాపరమేశ్వరుని కొలుస్తారు. ఓకే అండి. ఇతర దేవాలయాలకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుమల దేవాలయాలకు వెళ్తాం, అందరి దేవాలయాలు ఉంటారు. ఇక్కడ మా వాళ్ళల్లో లేని జ్ఞానం ఏంటి అంటే జైను కూడా హిందువులే, జైన్లు కూడా. కానీ వాళ్ళు మహావీర్ జైన్ అనే ఆయన వాళ్ళు ఒక టెంపుల్ కట్టారంటే ఓన్లీ మహావీర్ జైన్ విగ్రహం ఉంటుంది. లేదా వాళ్ళ యొక్క దేవుళ్ళు ఎవరైతే వాళ్ళు ఆరాధిస్తున్నారు గురువు ఆయన దేవుడు కాదు, వాళ్ళ గురువే. ఆ గురువుల యొక్క విగ్రహాలు పెట్టుకునే ఉంటారు. ఎక్కడ కూడా వినాయకుడు కానీ శివుడు కానీ ఇంకొకరు కానీ ఉండరు. కానీ వీళ్ళందరూ శివాలయాలకు వస్తారు, అన్ని చోట్లకు వస్తారు, వాళ్ళందరినీ కొలుస్తారు. అలాగే నేను మా వాళ్ళకి ఏం చెప్తాను, అయ్యా మనం హిందువులమైనప్పుడు వాళ్ళు జైన్లు కాబట్టి మతంగా తీసుకున్నారు. స్వతంత్రానికి ముందే మతంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళు కొన్ని సపరేట్ చట్టాలు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు మనం కన్యాకాపరమేశ్వరి దేవస్థానంలో కన్యాకాపరమేశ్వరి ఒక్కటే లేదు, మిగతా దేవుళ్ళని అందరినీ కూడా పెట్టుకున్నాం. అటువంటిప్పుడు అందరు హిందువులను కలపాలి కదా దేవస్థానంలోకి. ఎందుకు వాళ్ళకి పూజలు ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళని కలుపుకోవట్లేదు అంటే మనం ఇతరుల నుంచి డబ్బు తీసుకోలేదు కాబట్టి మనమే అంటున్నారు, మేమేమంటున్నాం. దెన్ మనం ఒక మతంగా ప్రకటించుకుంటాం. మతంగా ప్రకటించుకున్న తర్వాత మీరు కూడా ఇతర చట్టాన్ని చేసుకునే హక్కు మాకు ఉంటుంది. అవునండి, మీరు చట్టం చేసుకుంటారు. ఓకే, మీరు మతంగా ప్రకటించుకున్న తర్వాత మీరు బయట ఇప్పుడు బౌద్ధం ఉంది, జైనం ఉంది, అలా వైశ్యం అనేది ఒక మతంగా అనుకుంటే, లేదు ఆర్యవైశ్యం అనుకోండి, ఆర్యవైశ్య మతం అనుకుంటే అప్పుడు ఇతర దేవుళ్ళని ఇప్పుడు వైశ్యులు
ఇతర దేవుళ్ళను కూడా ఆరాధిస్తారు అన్నారు మీరు ఇందాక. అవును, సిక్కులు కూడా ఆదరిస్తారు. సిక్కులు కూడా మీరు గురునానక్ ఒక్కనే కాదు, వాళ్ళు శివుని కొలుస్తారు, ఈశ్వరుని కొలుస్తారు, అందరినీ అవును, కొలుస్తారు అదే సిక్కులు కూడా. నేను అనేది ఏంటంటే ఉం. మళ్ళీ వీళ్ళందరినీ కూడా కొలవటం ఏమిటి? మీ వరకే మీరు ఒక కల్ట్ పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇది కదా. ఎందుకు జరిగింది అంటే సార్, ఆనాటి కాలంలో ఉన్న వ్యక్తులు వీరి యొక్క విధానాలను అంగీకరించకపోవడంతో వాళ్ళు విభేదించి సపరేట్ మతంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఉన్న ఇతర హిందువులు, మీరు సపరేట్ మతంగా ఉన్నప్పుడు వాళ్ళు సిక్కులు కూడా హిందుత్వంలో నుంచి విభజన కోరుకొని గురునానక్ అనే అతను వాళ్ళ గురువు. అదేనండి, ఆయన ఇస్లాంలో ఉన్నటువంటి కొంత మంచిని, అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి కొంత మంచిని తీసుకుని ఆయన ఒక మతం తయారు చేశాడు. జైన్ కూడా అంతే. అదే జైన్ కూడా అదే, ఇప్పుడు బౌద్ధం కూడా అదే కదా. అవును బౌద్ధం కూడా ఇక్కడ ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఆయన ఒక కల్ట్ని తయారు చేశాడు. అవును తయారు చేసిన తర్వాత రకరకాల పద్ధతుల్లో అది ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోయింది. అవును జైనులు వ్యాపార సమూహం కాబట్టి వాళ్ళు ఇక్కడ నిలబడగలిగారు. అవును ఈ రోజున ప్రతి ఊళ్ళోనూ జైన దేవాలయం పెడుతున్నారు కదా. అవును అంటే మార్వాడీలు ఎక్కడ బలంగా ఉంటే అక్కడ ఒక జైన్ దేవాలయం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెమ్మదిగా మీరు చెప్తున్నటువంటి ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి ఆలయాల ప్రాభవం తగ్గింది ఇప్పటికే. జైన ఆలయాల ప్రాభవం చాలా పెరిగింది. ఖచ్చితంగా. ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది అనే దానికి రీజన్ ఏంటంటే సార్, వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళలో యూనిటీతో పాటు పాపులేషన్ పెంచుకున్నారు. మేము మా పాపులేషన్ తగ్గించుకుంటూ యూనిటీ పోగొట్టుకుంటాం. మేము ఏ రోజైతే ఇతర కులాలను, ఇతర మతాల వాళ్ళని మేము చేసుకుంటామో మాలో యూనిటీ రాదు. ఎందుకంటే ఏ జాతికి చెందిన వాడు అవుతారు రేపు, వాడు ఇటు ఈడు అటు ఈడు, అటువంటిప్పుడు వాడు ఇంకొకటి వెళ్ళిపోతాడు. వాళ్ళతో మాకు ఘర్షణలు వస్తాయి. ఆ ఘర్షణలు ఎదుర్కొనే శక్తి, ధైర్యం మాలో ఉండదు. ఆటోమేటిక్గా మా ఆస్తుల్ని వాళ్ళకి అప్పచెప్పేసి మేము పక్కకి వెళ్ళిపోతాం. ఇంకొక 10 ఏళ్ళు అయిపోతే ఖచ్చితంగా మా ఆర్యవైశ్యులు చాలా మంది బిచ్చం ఎత్తుకుంటారు, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇప్పటికే ఓల్డ్ ఏజ్ హోమ్లో చాలా మంది ఉన్నారు. ఇంకొన్ని రోజుల తర్వాత బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇతర కులాల వాళ్ళు మేము ఎప్పుడైతే చేసుకుంటామో, అంటే ఇచ్చినా తెచ్చుకున్నా, వాళ్ళు మా మీద పెత్తనం చెలాయించి మా ఆస్తుల్ని లాగేసుకుంటారు. మా అల్లుడు వ్యాపారం చేశాడు, నష్టం వచ్చింది, ఆ ఇల్లు అమ్మేసి, ఆ ఇంట్లో మాకు భాగం ఉంది కదా, మీ పాపని చేసుకున్నాం, మీ కొడుకుని చేసుకున్నాం, ఆ డబ్బులు తేపో. ఇప్పుడు మేము కొట్లాడుకోవాలనుకుంటే వాళ్ళు వచ్చి మాతో గలాట పడతారు. గలాట పడినప్పుడు వాళ్ళతో కొట్లాడే శక్తి, పోలీసుల కాడికి వెళ్ళి నెగ్గించుకునే ధైర్యం మాకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మేము సరెండర్ అయిపోయి ఎంతో కొంత తీసుకుని వచ్చేస్తాం. అప్పుడు ఈ విధంగా జైన్లు మా వ్యాపారాన్ని తీసుకున్నారు, ఇతర కులాలు మా ఆస్తుల్ని లాగేసుకుంటారు. అంటే మాలో లేని వాళ్ళేం దౌర్జన్యంగా లేదు. రాబోయే రోజుల్లో జరిగేది ఇది జరగకుండా అడ్డుకునే దానికోసమే మతం అనే పదం ఎప్పుడైతే వస్తుందో ఆస్తులు వాళ్ళకి చెందవు. ఒక్కరు మతంగా ప్రకటించుకున్నారు అంటే ఈ ఆస్తులు ఇతర కులాల వాళ్ళకి, ఇతర మతం తీసుకునేదానికి ఉండదు. అందుకోసం నేను మా వాళ్ళకు జ్ఞానంతో చెప్తున్నా, అరే బాబు, మనం ప్రభుత్వాన్ని అడుగుదాం, మనమే ప్రభుత్వాన్ని డబ్బులు అడగట్లే. నా గోల్ ఏంటి అంటే ఆర్యవైశ్యులకు సంబంధించిన ఇతర కులాలతో, ఇతర మతాలతో మేము డబ్బులు తీసుకోలేదు కాబట్టి మా ఆస్తులన్నీ మాకే చెందాలి. మేము హిందువులం కాదు, ఎండోమెంట్స్ బోర్డులో మమ్మల్ని కలపద్దండి, మమ్మల్ని మతంగా ప్రకటించి మా మతం కిందికి ఇవన్నీ తేండి. దేవాదాయ విభాగంతో మీకు సంబంధం లేదు. దేవాదాయ శాఖ అనేది ఒక కమ్యూనిటీ. అంటే ఇప్పుడు మాలో ఉన్న ఘర్షణలు ఏదైనా జరిగితే దాన్ని సర్దిమణిగేదానికి మీడియేటరే తప్ప పెత్తనందారి. కన్యకా పరమేశ్వరి ఆలయాలు ఉన్నాయి కదండి, కొన్ని ఎండోమెంట్స్ లో ఉన్నాయి, కొన్ని ఎండోమెంట్స్ లో ఉన్నాయి కదా. కొన్ని ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి కొన్ని అనే దానికి ఏంటంటే, మేము హిందువులం కాబట్టి, మా వాళ్ళు హిందువులని క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మా దాంట్లో దూరారు. అదే జైన్ దేవాలయాలకు వాళ్ళు ఏమైనా వెళ్తున్నారా? వెళ్ళరు. ఎందుకు? వాళ్ళు సపరేట్ మతం. మేము హిందువులమని చెప్పుకోవడం వల్ల ఎండోమెంట్స్ మాలో జరిగింది. అదే మేము హిందువులం కాదు, మేము విభజన కోరుకున్న ఒక ఆర్యవైశ్య మతం అని ప్రకటించుకుంటే మాకు ఒక సపరేట్ ఒక బోర్డు వచ్చేస్తుంది. ఆ బోర్డు కిందకి వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని మేము పాలించుకుంటాం. ఈ రోజు ఏంటి, మా వాళ్ళలో జ్ఞానం లేదు, అవగాహన లేదు కాబట్టి అదృష్టం కొద్దీ డబ్బులు సంపాదించుకున్నారే కానీ అంత జ్ఞానం ఉన్న వ్యక్తులు మా వాళ్ళు ఎవరు కాదు. దానివల్ల ఏమైపోయింది అంటే, ఇప్పుడు నేనే కొట్లాడుతున్నాను. మా కన్యకా పరమేశ్వరి దేవస్థానాలలో గత కొన్ని ఏళ్ళగా చాలా మంది వాళ్ళే ఉంటున్నారు, ఇతరులకు అవకాశం ఇవ్వట్లేదు. ఆ డబ్బుల్ని ఎవడైతే దేవుడికి డబ్బులు ఇస్తున్నాడో ఆ డబ్బుల్ని వినియోగంలోకి తేవట్లేదు. ఇతరులకు అవకాశాలు అంటే మీ ఉద్దేశం? మా కులంలో మాకే ఇవ్వట్లేదు. అలా ఎందుకు జరుగుతోంది? ఆధిపత్యం. ఇది నాదే, ఇది నేనే కాపాడాను, నా ఆస్తి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరు నాయకత్వాన్ని పట్ల విమర్శ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు కన్యకా పరమేశ్వరి టెంపుల్స్ అనేవి కొన్ని ఉంటాయి సార్. ఆ టెంపుల్ అనే యాక్ట్ ఏంటంటే, ఎండోమెంట్స్ యాక్ట్, ఏ వ్యక్తి అయినా తన జీవిత కాలంలో 2 తూర్లు మాత్రమే ఉండగలడు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఉండేదానికి లేదు. మీరు ఎంత పెద్ద తోపైనా ఇంకా ఛాన్స్ రాదు. కానీ ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానాలు ఎండోమెంట్స్ లేకపోవడం వల్ల అటానమస్గా ఇచ్చారు, వీళ్ళే పాలించుకుంటారు అని. అట్లా మా ఊరి అధ్యక్షుడు ఇప్పటికి 7 టర్ముల నుంచి ఆయనే ఉంటున్నాడు. ఎండోమెంట్స్ యాక్ట్స్ ఏం చెప్పింది, వాళ్ళే నియమించుకోవచ్చు అని చెప్పింది, కానీ ఇతనే 9 ఏళ్ళు, ఇతనే 20 ఏళ్ళు ఉండమని చెప్పలేదు. మేము దీని మీద ఫిర్యాదులు చేశాం. అయ్యా, ఒక వ్యక్తి మీరు మాకు ఇచ్చిన మినహాయింపు ఏంటి, మీలో మీరు డిసైడ్ చేసుకోండి, మేము నామినేట్ చేయము అని.
ఇక్కడ చట్టం అమలు కావట్లేదు కాబట్టి ఎండోమెంట్ చట్టం స్వాధీనం చేసుకోమంటున్నాం. ఎండోమెంట్ స్వాధీనం మా చేసుకో యొక్క కన్యక ఎందుకు తీసుకోమని చెప్తున్నాము అంటే మాలో మేము కొట్లాడుకుంటున్నాం. మాకెవరు మధ్యవర్తులు లేరు, ఎవరు సముదాయించే వాళ్ళు లేరు. ఈ సంఘాలన్నీ పెట్టుకున్న వాళ్ళందరూ ఈడియట్స్. నో, నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు దీన్ని డెమోక్రటైజ్ చేసి ఇంటర్నల్ మీటింగ్స్ ఎందుకు పెట్టుకోరు మీరు? ఇంటర్నల్ మీటింగ్స్ జరగట్లేదు, ఇంటర్నల్ మీటింగ్స్ పిలవట్లేదు. వాళ్ళు ఎందుకు పిలవట్లేదు అంటే సార్, టెంపుల్ అంటే పిలవచ్చు. మీరు మెంబర్ గా ఉన్నారు కదా, వాళ్ళు మెంబర్ గా నేను ప్రశ్నిస్తున్నాను తీసేస్తామంటున్నారు. నువ్వు సభ్యుడు కాదు. మీరు అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు, ధైర్యం లేదు. ఉన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్ గా ఒక ఇది ఫామ్ చేసి ఇక్కడికి ఏం సార్, చాలా మందికి ఏంటంటే సార్, ఒకటి ఫామ్ చేయడం అంటే ఏంటంటే అక్కడ వాళ్ళు ఎందుకు బలంగా ఉన్నారో నేను ఎందుకు బలహీనంగా ఉన్నాను అంటే వాళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వట్లేదు. కొన్ని వందల కోట్ల రూపాయలు కన్యకాపురం దేవస్థానాల పేరుతోనో ఆర్యవైశ్య సంఘాల పేరుతోనో ఉన్నాయి ఆస్తులు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే రెవెన్యూను వీళ్ళ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని వాళ్ళని అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఒక సమూహం అంటే ఆ యొక్క ముఠా ఏదైతే ఉందో ఆ డబ్బులు దన్ను ఉందో వాళ్ళకి సాంప్రదాయంగా వచ్చిన డబ్బుల తాలూకా దన్ను ఉండడం, వాళ్ళ ఒరిజినల్ డబ్బుల్ని ఖర్చు పెట్టలేదు, సంఘం పేరుతో ఉన్న డబ్బులందరినీ వీళ్ళు దోచుకుని తింటున్నారు. దాంతో వాళ్ళు బలంగా ఉన్నారు. అదొక ముఠా. నేను ఎంత ఫైట్ చేసినా నా సొంత డబ్బులు. ఇప్పుడు ఈ రోజు ఎక్కడొచ్చి తిరిగినా నా సొంత డబ్బులు. కాబట్టి నేను ఎంతమందికైనా డబ్బులు నేను చేయాలి.